పరిశుద్ధుడైన మత్తయి గారు రాసిన సువార్త 8వ అధ్యాయము మొదటి 4 వచనములు పఠించుకొని ఈ వాక్య భాగములో దేవుడు మనకు దాచి ఉంచి ఉన్న శ్రేష్టమైన సంగతులు ఏమై ఉన్నవో మనము విశ్లేషించుకొని వాక్యమును ఆధారము చేసుకొని ధ్యానము చేసుకుందాము. మత్తయి సువార్త 8వ అధ్యాయము మొదటి 4 వచనములు. యేసుక్రీస్తు ప్రభువు ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ప్రభువును వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. అందుకు ఆయన చెయ్యి చాపి వాణ్ణి ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠ రోగము శుద్ధమాయను లేక శుద్ధి ఆయను. అప్పుడు యేసు శుద్ధి నొందిన కుష్ఠరోగితో, ఎవరితోనూ ఏమియో చెప్పకు సుమీ, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనుబరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించుమని వానితో చెప్పెను. ప్రభునందు పిల్లరా, మత్తయి గారు తన సువార్త ఆరంభములోనే యేసుక్రీస్తు ప్రభువు వారు జరిగించిన 10 అద్భుత కార్యములు వరుసగా మనకు తెలియచేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క జననము, ఆయన బాప్తిస్మము తన పత్రికలో లేక తన సువార్తలో లిఖించిన పిమ్మట మత్తయి గారే 5, 6, 7 అధ్యాయాల్లో యేసుక్రీస్తు ప్రభువు ధన్యతల కొండ మీద ఉపదేశించిన అమోఘమైన సందేశమును సవివరముగా తెలియచేస్తూ ఉన్నవారై ఉన్నారండి. పిల్లరా, వచ్చే వారం 3 రోజులు కూటాలు జరగనై ఉన్నాయి. ఆ 3 రోజులు స్త్రీలందరూ వచ్చి ఏకీభవించు వారై ఉన్నారు. ఆ 3 రోజుల సభలో మేము కదలకుండా, మెదలకుండా, అన్నం తినకుండా, ఇంటికి వెళ్ళకుండా, నీళ్లు తాగకుండా ఉండగలము అనేవారు మీలో ఎవరైనా ఉంటే ఒకసారి చెయ్యి చూపించండి. 3 రోజులు అన్నం తిన్నాం, నీళ్ళు తాగను, కూర్చున్న చోట నుండి కదలను, కుదురుగా కూర్చొని 3 రోజులు కదలకుండా నేను వాక్యం వింటాను అని మనం అనగలమా? అనలేం. కానీ యేసుక్రీస్తు ప్రభు కొండ మీద బోధిస్తూ ఉన్నప్పుడు ప్రభు బోధ వింటూ ఉన్న ప్రజలైన వారికే ఆకలి తెలియలేదంట, దప్పిక తెలియలేదంట, ఇల్లు ఉన్నాయని కూడా మర్చిపోయారంట. ఇంకా ప్రభు మాట వింటూనే అలాగే ఉండిపోతే 3 రోజులు అయిపోయినాయి అంట. తర్వాత టైం చూసుకుంటే, క్యాలెండర్ చూసుకుంటే 3 రోజులు దాటిపోయినాయి. ఎప్పుడైతే వారు టైం చూసుకున్నారో, క్యాలెండర్ చూసుకున్నారో, వాళ్ళకి ఆకలి గుర్తొచ్చింది, దప్పిక గుర్తొచ్చింది, వారి ఇల్లు గుర్తొచ్చినాయి. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువే వారికి ఆహారం పంచిపెట్టమని తెలియచేయుట మనం గ్రహిస్తూ ఉన్నాం. ఇది ఏమైనా పిల్లరా, 5, 6, 7 అధ్యాయములలో ప్రభు ఉపదేశించిన ఈ ఉపదేశమే ప్రతి క్రైస్తవుడు తప్పక
చదివి తీరాలా, తెలుసుకొని తీరాలా. ఈ లోకములో జనజీవనం సమాధానకరంగా, శ్రేయస్కరంగా ఉండాలి అంటే మత్తయి సువార్తలో ప్రభువు బోధించిన 5, 6, 7 అధ్యాయాల్లో ఉన్న సంగతులు ఏ దేశమైనా, ఏ పట్టణమైనా తూచా తప్పకుండా అమలు చేస్తే ఆ పట్టణమే పరలోకంగా మారిపోద్ది. పిల్లరా, ఒకానొక సభలో, అంటే మహాసభ జరిగిస్తూ ఉన్న సమయంలో ఒక ఎస్ఐ గారు వచ్చారు నా దగ్గరికి. వచ్చి, అయ్యా నా బాధలు ఇవి, నా కష్టాలు ఇవి, నా కోసం ప్రార్థన చేయండి అని చెప్తా ఆయన ఒక బాధ వ్యక్తం చేస్తూ తన సాక్ష్యం చెప్పుకుంటూ ఉన్నాడు. ఏంటంటే పాపం బైక్ మీద వెళ్తూ ఉన్నప్పుడు ఆయన కాలు విరిగిందండి. కాలు విరిగినప్పుడు పాపం ఆయన మంచం మీదే ఇంచుమించు ఒక 1 నెల రోజులు ఉండాల్సి వచ్చింది. అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, అయ్యా 1 నెల రోజులు నాకేమీ తీరలేదు, నాకేమీ తోచలేదు, ఏం చేయాలో నాకేం అర్థం పట్లా. కళ్ళు తెరిస్తే తెల్లగోడ కనపడుతుంది, తెల్లగోడ మీద మీకు కనపడుతుంది, అవి తప్ప నాకేమీ కనపట్లా. అప్పుడు నేనేం చేశానంటే దేవుని వాక్యము తీసుకొని మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు నేను కంటతా పెట్టానని చెప్పి ఆయన కూర్చొని, మీకు టైం ఉందా వింటారా అని చెప్పి టక 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 5వ అధ్యాయం 6వ అధ్యాయం చెప్తే విని నేను, బాబు నీకు దండం, ఇట్లాంటి వాళ్ళు ఈ భూలోకంలో ఉంటారని అనుకోలేదా. అలాగే ఒక పోలీస్ ఆయన వాక్యం కంటతా చెప్తున్నాడంటే నా మతి భ్రమించింది. నీకు దండం, నీ వాక్యానికి దండం, దేవుడిని దీవించుగాక అని ఆశీర్వదించి పంపించడం జరిగింది. కాబట్టి పిల్లరా, మహాత్ములు, మహానుభావులు, కడకు గాంధీ గారు కూడా చాలా మెచ్చుకున్న, అభినందించిన ప్రభు యొక్క బోధే ధన్యతల కొండ మీద బోధ అయి ఉంటూ ఉన్నది. ఈ బోధ ఎక్కడ చూస్తాం? మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో చూస్తాం. అయిన తర్వాత ప్రభు కొండ దిగుతూ ఉన్నారు. కొండ దిగగానే లేక దిగుతూ ఉండగానే ఈ సంఘటన సంభవించినట్లు మనం గ్రహింపగలుగుతున్నాం. ఏంటి ఆ సంఘటన అనగా, ఒక కుష్ఠరోగి ప్రభు యొద్దకు వచ్చి ప్రభువుతో అంటూ ఉన్న మాట, అయ్యా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు. పిల్లర, బహుశా కుష్ఠరోగి దూరంగా ఉండి ప్రభు బోధ వింటూ ఉన్నారు, ప్రభు అద్భుతాలు చేస్తూ ఉన్నారన్న సాక్ష్యాలు వింటూ ఉన్నారు. వెంటనాడు కానీ దగ్గరికి వెళ్ళటానికి ధైర్యం చాలట్లేదు. ఆ మహానుభావుడు ఏమంటాడు? ఆ మహానుభావుడు నన్ను తృణీకరిస్తాడేమో, ఆ మహానుభావుడు నన్ను అసహ్యించుకుంటాడేమో అని ఆందోళనతో, ఆవేదనతో నిండిన హృదయముతో ఉన్న ఈ కుష్ఠరోగి, ఏదైనా కావచ్చుగాక, నేను బాగుపడటమే నాకు కావాలా అనుకున్న ఈ కుష్ఠరోగి ఏం చేస్తూ ఉన్నాడు? జనసమూహములలో మమేకమైపోతూ ఉన్నాడు. చెప్తున్నాను, చెప్పండి, ఏం చేస్తున్నాడు? జనసమూహములలో కలిసిపోయాడన్నమాట. కలిసిపోయి నడుస్తున్నాడు. ఎవ్వరు గుర్తుపట్టట్లేదు, ఎవ్వరు కుష్ఠరోగిని గ్రహించలేదు. అందరు హడావిడిలో ఉన్నారన్నమాట. ఎవరి హడావిడిలో వారు ఉన్నారు. పిల్లరా, జనసమూహంలో మమేకమైపోయిన కుష్ఠరోగే ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఏమంటున్నాడంటే, ప్రభువా ఆయనకు
మ్రొక్కి ఏమంటూ ఉన్నారు? ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు. ఇక్కడ రెండు విషయాలు కుష్ఠరోగి యొక్క ప్రార్థనలో మనం చూడగలం. ఒకటి ఇష్టము, రెండవది శక్తి. ఒకటి బాగుపడాలంటే ఏముండాలండి? ఇష్టము ఉండాలా. రెండవది ఏముండాలా చెప్పండి? ఏముండాలా? శక్తి ఉండాలా. పిల్లరా, ఏదైనా ఒక కార్యం జరగాలంటే పొందేవారికి లేక ఇచ్చేవారికి ఈ రెండు ఉన్నప్పుడే ఆ కార్యం సఫలమవటానికి వీలు కలుగుతుంది. ఇక్కడ మనం ప్రాముఖ్యం గ్రహించవలసింది ఒకటి ఏం చెప్పండి? ఇష్టము, రెండవది శక్తి. ఈ సంగతి మీకు అర్థమయ్యేలాగా నేను చెప్పాలని ఆశిస్తూ, చల్లగా ఉంది కాబట్టి మీకు మత్తుగా ఉందనుకుంటూ ఉన్నాను. అమ్మ ఒక్కసారి ముందుకు రా తల్లి, రా, నీకేం అవదులేరా, నువ్వు కూడా రా అమ్మ, ముందున్నారు కదా, త్వరగా పని అయిపోద్ది, త్వరగా రండి. పిల్లరా, ఇక్కడ ఇద్దరు అమ్మలు ఉన్నారు, వారి కథ మనం తెలుసుకుందాం. గాజులు బంగారం గాజులేనామో? బంగారపుయే, మంచిది. బంగారం కాదు నాకు తెలియదు కదా అని చెప్పి అడిగానేమనుకోబాక. అమ్మా, ఈ తల్లి దగ్గర బంగారు గాజులు ఉన్నాయి, నీ చేతిలో మట్టి గాజులు ఉన్నాయి కాబట్టి ఒక మాట అడుగు. అమ్మ నువ్వు నా ఫ్రెండు కదా, నీకు ఇష్టం అయితే ఒక చేతి గాజులు తీసి నాకు ఇవ్వవా అని అడుగు. ఎంత డైరెక్ట్గా చెప్తుంది. ఇద్దరు మళ్ళీ ఫ్రెండ్స్ పక్క పక్కనే కూర్చుంటారు. వీళ్ళరా, ఈ అమ్మాయి ఏమని అడుగుతుంది? నీకు ఇష్టమైతే గాజులు ఇవ్వవా అంటుంది. ఈ అమ్మకి ఏమీ లేదు, ఇచ్చే ఇష్టం లేదు, ఇవ్వటానికి శక్తి లేదు. పోనీ ఓ పని చేయి, గాజులు ఇవ్వటం నీకు కష్టమైతే ఒక ముద్దు పెడతాను, అంగీకరిస్తావా అని అడుగు తల్లి. ముద్దు పెడతానంటే ఇష్టమే, ముద్దు పెట్టించుకుంటానంటే ఇష్టమే, కానీ ఏమి ఇష్టం లేదు? గాజు ఇవ్వటం ఇష్టం లేదు. అలాగే మీరు కూడా మీ పక్కన వాళ్ళని ఒకవేళ అమ్మ ఇవాళ క్యాంటీన్ తీసుకెళ్ళి నీ పక్కనే వారం కూర్చుంటున్నాను, నాకు భోజనం పెట్టిస్తావా అంటే ఏమంటారు? చిల్లర తెచ్చుకోవాలి, ఇవాళ అన్ని 500 నోట్లే ఉన్నాయి, ఈసారి చూద్దాంలే అంటారు. ఈసారి ఏం చేస్తారు? ఇక్కడ కొత్త కూర్చుంటే పట్టుకుంటుంది అని చెప్పి ఇంకో చాడు కూర్చుంటారు. ఏదైనా కార్యం జరగాలంటే ఏముండాలా? ఇష్టం ఉండాలా, శక్తి ఉండాలా. ఈవేళ రాజకీయవేత్తల్లో అదే చూస్తూ ఉన్నా. అన్నీ చేసేస్తామంటారు కానీ కొంతే చేస్తారు, కొంత చేయరు. వీళ్ళరా, ఇక్కడ ఈ కుష్ఠ రోగి చాలా భయంకరమైన ఆందోళనకరమైన పరిస్థితిలో ఉన్నాడు. ఎందుకంటే రోగములలోకెల్లా బహుహేయమైన బహు భయంకరమైన ఎక్కువ అంటుటకు కారణాధారమైన వ్యాధి ఆ కాలంలో ఏదైనా ఉంది అంటే ఆ వ్యాధి ఏ వ్యాధి? కుష్టి వ్యాధి. అందుచేత దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్న మాట ఏంటంటే, ఈ కుష్టి వ్యాధి ప్రబలకూడదని, ఈ కుష్టి వ్యాధితో జనాలు నశించిపోకూడదని దేవుడు ఉద్దేశించి ధర్మశాస్త్రములో దేవుడు నిర్ణయించిన విధులు ఆజ్ఞలు ఏమై ఉన్నవి అనగా, ఒక్కసారి
లేవికాండ గ్రంథము 13వ అధ్యాయము 42 నుండి 44 వచనం వరకు, లేక 46 వచనం వరకు చదువుతాను దయచేసి. కుష్ఠరోగుల విషయంలో ధర్మశాస్త్రము విధించే నిబంధనలు ఏమై ఉన్నవో ఒక్కసారి మనం చూద్దాం. కుష్ఠరోగులు సమాజమునకు అంటూ, అందరూ చెప్పండి, సమాజమునకు కుష్ఠరోగులు ఎవరు? అంటరాని వారు. అందరూ చెప్పండి, ఎవరంటండి వారు? అంటరాని వారు. ఉద్దేశం ఏంటంటే అది అంటు వ్యాధి కాబట్టి అందరికీ ఈ వ్యాధి ఏం చేస్తుంది? అంటుకుంటుంది. అంటుకుందంటే పాకిపోద్ది భయంకరంగా. అందుచేత వారిని వెలిగా ఉంచాలా. వెలిగా అంటే వారిని చెప్పండి వేరుగా ఉంచాలా. లేవికాండ గ్రంథం 13వ అధ్యాయం 42వ వచనం. ఆయనను బట్టతల ఎందే గాని బట్ట నొసటి ఎందే గాని ఎర్రగా నుండి తెల్లని పొడ పుట్టిన ఎడల అది వాని బట్టతల ఎందైనను బట్ట నొసటి ఎందైనను పుట్టిన కుష్ఠము. యాజకుడు వానిని చూడవలెను. కుష్ఠము దేహ చర్మమందు కనబడినట్లు ఆ పొడవాపు చూపునకు వాని బట్టతల ఎందైనను వాని బట్ట నొసటి ఎందైనను ఎర్రగా నుండు తెల్లని పొడయని ఎడల వాడు కుష్ఠరోగి, వాడు అపవిత్రుడు. యాజకుడు వాడు బొత్తిగా అపవిత్రుడని నిర్ణయించవలెను. వాని కుష్ఠము వాని తలలోనిది. 45వ వచనం చూడాలా. ఇది చాలా మనకు అవసరం అండి. ఆ పొడగల కుష్ఠరోగి వస్త్రములను చింపివేయవలెను. చూడండి, ఆ కుష్ఠరోగి వస్త్రాలు ఏం చేయాలంట? చింపేసేయాలా. వాడు తల విరబోసి కొనవలెను. వాడు తన పై పెదవిని కప్పుకొని అపవిత్రుడను అపవిత్రుడను అని బిగ్గరగా పలకవలెను. వినండి వినండి అమ్మ, ఒక్క మాట మళ్ళా చదువుకుందాం వాక్యం. కుష్ఠరోగులైన వారి వస్త్రాలు ఏం చేయాలంట? చింపేసేయాల. ఈవేళ కుర్రకాయలు ప్యాంట్లు వేసుకుంటున్నారండి. ఏం ప్యాంట్లు అయ్యి? చినిగిపోయిన ప్యాంట్లు. అంత చినిగి ఉంటుంది అన్నమాట. వాళ్ళ షోకు చూపించడానికి రంధ్రాల్లో నుండి వాళ్ళ షోకు చల్లకుండా ఆ కంతల్లో నుండి వారి సౌందర్య చర్మం కనపడాలన్నమాట. మామూలు ప్యాంటులు 1000 రూపాయలు అయితే చినిగిపోయిన ప్యాంట్లు 10,000 రూపాయలండి. మొన్న ఎవరో వీడియో పంపించారు. ఆ వీడియోలో ఏం చేస్తున్నారంటే ప్యాంటుని ఒక దూలానికి వేసి ఒక మొల్లకర్ర తీసుకొని చింపుతున్నారు. ఎంత చింపితే అంత రేట్ ఎక్కువ అన్నమాట. బొంబాయిలో ఒక షోరూమ్ ఉంది, దాని పేరు జరా. అక్కడ దొరుకుతాయి అన్నమాట చినిగిపోయిన బట్టలన్నీ కూడా. వెళ్ళిపోయి కొనుక్కుంటారండి, ఎగబడి కొనుక్కుంటారు అక్కడ. 5,000, 10,000, 15,000. వాళ్ళ బొంద బ్లేడ్ పెట్టి కోసుకోవచ్చుగా. చింపిన బట్టలు వేసుకున్నాడు ఎవడో చెప్పండి గట్టిగా, కుష్ఠరోగి. ఏమనుకోబాకండి అమ్మ. ఈ కాలంలో అమ్మలు ఏం చేస్తారంటే చింపిరి జుట్లు అన్నమాట. జుట్లు ఓపెన్ వేసుకుంటారు దయ్యాల్లాగా అన్నమాట. 2 వెంట్రుకలు ముందుకు వేసుకుంటారు, 2 వెంట్రుకలు పక్క వేసుకుంటారు, 2 వెంట్రుకలు వెనకాలకి వేసుకుంటారు. వాక్య ప్రకారం వారెవరో నేను అనలేదమ్మో, మీరే అన్నారు. మీ చేత అనిపించలేదు నేను. మీరు ఎవరు అట్టాంటోళ్ళు లేరులేండి. మనం పట్టణాలకు వెళ్తే కనపడతారు అట్టాంటోళ్ళు. చినిగిన ప్యాంట్లు, మా అమ్మ చినిగిన ప్యాంట్లు, చింపిరి జుట్టు, ఎర్రబోసుకున్న జుట్టు అన్నమాట. ఈ 2 ఉంటే ఆడికి మీరు బ్రాండ్ వేసేయచ్చు. ఏమని? లెప్రసీ.
అని కేసు వేయచ్చు. మిస్టర్ లెప్రసీ, మిస్సెస్ లెప్రసీ అని దాని మీద బిరుదు వేసేయచ్చు అనమాట. వాళ్ళకి బిరుదు తొడిగేయచ్చు అనమాట. వాడేం చేయాలా? మూతి మూసుకోవాలంట, మూతికి అడ్డం పెట్టుకోవాలంట. మూతికి అడ్డం పెట్టుకొని ఏమనాలా? అపవిత్రుడనో అపవిత్రుడనో. ఈవేళ కూడా అమ్మాయిలు మూతికి కొడ్డ కట్టుకుంటున్నారు. మూతికి కళ్ళు కనపడతాయి కానీ తలకాయ కనపడదు, ముక్కు కనపడదు, మూతి కనపడదు. ఈ యొక్క శంకర జాతి అన్నమాట. కాబట్టి లెప్రసీ హాల్ మార్కులు ఏంటంటే చినిగిన బట్టలు, ఎరబోసుకున్న జుట్టు, మూడవది ముక్కుకి అడ్డం. కోపం వస్తుందా? నేను వాక్యమే చెప్తున్నా. కాబట్టి ఏం చేసినా పర్వాలేదు కానీ అమ్మలారా, అయ్యలు మయ్యలు చాలా మంచోళ్ళు, ఈ మూడు మట్టుకు చేయబాకండి. చక్కగా మనం ఏం చేయాలా? క్రాఫ్ కొట్టించుకోవాలా. ఇంతకుముందు జొలపాలు జుట్లు పెంచుకునేవాళ్ళు మా అయ్యలు, ఇప్పుడు ఆ ఫ్యాషన్ పోయింది లేండి. జొలపాలు జుట్లు పెంచుకొని పిల్లకేసుకునేవాళ్ళు, మూతి మేసం కోకేసుకునేవాళ్ళు. అలా చూస్తే ఏం జాతి? అమెరికాలో చూడండి, మిస్టర్ అనాలా మిస్సెస్ అనాలా తెలియదు. వాళ్ళు పరిచయం చేసుకోవాలా. ఆర్ యూ మిస్టర్ ఆర్ మిస్సెస్ అని అడగాలన్నమాట. అప్పుడు చెప్తారు ఐఆమ్ ఫీమేల్ అంటే ఓ మేడం అనాలా. ఐఆమ్ మేల్ అంటే సార్ అనాలన్నమాట. 46వ వచనం చూడండి ఒకసారి. ఆ పొడవానికి కలిగిన దినములన్నీ వాడు అపవిత్రుడయ్యుండును. వాడు అపవిత్రుడు గనక ప్రత్యేకముగానే నివసింపవలెను. వాని నివాసము పాలెమునకు వెలుపల ఉండవలెను. ఊరు వెలుపట వారిని లోయలలో, గోతులలో, ఊబులలో వాళ్ళని పెడతారన్నమాట. వాళ్ళకి ఆహారం పైనుండి సిరేస్తారన్నమాట. వాళ్ళకి ఆహారం తాడుగట్టి దింపుతారన్నమాట. అక్కడక్కడ చూస్తూ ఉంటాం, మొదటి అంతస్తులు ఉండేవాళ్ళు అమ్మ పాల ప్యాకెట్ అంటే పైనుండి తాడు దిగుద్ది, వాటర్ అంటే పైనుండి తాడు దిగుద్ది. ఏం చేస్తారు? తాడులో పెడతారు, ఆ బొట్టలో పెడతారు, వాళ్ళు పైకి లాక్కుంటారన్నమాట. ఇక్కడ రివర్సు, ఈ కుష్ఠరోగులు అక్కడ ఉంటారు, లోయలో ఉంటారు, పైనుండి ఆహారం అందిస్తారు. అలాగే వారికి సరి అయిన ఆహారం ఉండదు. వారు పొలాల్లో పడి ఎవరు లేనప్పుడు ఏదో దొరికిని అక్కడ మిగిలిపోయిన అన్ని ఏరుకోవాలన్నమాట. ఏదో ఆకులు తినాలా. కుష్ఠరోగి వస్తే వాణ్ణి తరిమి కొడతారు ఊరిలో. ఇంకా పరిశీలైన వారు చూస్తే కుష్ఠరోగి నడిచిన దారిలో వారు నడవరంటండి. కుష్ఠరోగి నడుచుకుంటే వెళ్ళాడు అనుకోండి, వాళ్ళు నడవరంట. అవసరమైతే ఇటంతా తిరిగిపోతారంట, కానీ ఆ దారిలో మట్టుకు నడవరంట. చూసారా? అంత భయంకరమైన వ్యాధి. ఒక్కసారి చూడండి ఆ కుష్ఠ వ్యాధి గురించి ఆ డాక్టర్ గారు మాట్లాడతారు. లెపర్సీ వ్యాధిని కుష్టు అంటారు. మైక్రో బ్యాక్టీరియం లెప్రే క్రిమి వల్ల ఈ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి వల్ల చర్మం, మ్యూకస్ మెంబ్రేన్, నరాలు రోగగ్రస్తం అవుతాయి. లెపర్సీ రావడానికి కారణాలు: లెపర్సీ రోగులతో కలిసి చాలా కాలం జీవించడం, లెపర్సీ వ్యాధి క్రిమి ఉన్న దుమ్ము ధూళి రేగి ఊపిరి ద్వారా లోపలకు చేరడం, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండడం, వ్యాధి క్రిములు శరీరంలోకి ప్రవేశించిన తరువాత 2 నుంచి 7 రోజులలో వ్యాధి లక్షణాలు బయటపడతాయి. లెపర్సీ లక్షణాలు: శరీరం మీద తెల్లని మచ్చలు ఏర్పడతాయి, స్పర్శ జ్ఞానం తగ్గుతుంది,
మచ్చల మీద సూదితో గుచ్చినప్పటికీ సరిగ్గా తెలియదు. వేడి తెలియదు. కాళ్ళు చేతులు మొద్దుబారతాయి. చేతి కండరాలు సన్నబడతాయి. వేళ్ళు వంకరపోతాయి. వేడి తెలియకుండా అవుతుంది. చేతులు కాళ్ళు తరచుగా కాలిన పుండుగా మారతాయి. లెపర్సీ వ్యాధి నిర్ధారణ. లెపర్సీ మచ్చ ఏర్పడిన చోట స్కిన్ బయాప్సీ తీసి వ్యాధి నిర్ధారణ చేయవచ్చు. లెపర్సీ బ్యాక్టీరియాని స్టెయిన్ చేసి చూడవచ్చు. లెపర్సీ చికిత్స. డాప్సోన్ 100 mg రోజుకు ఒక్కసారి చొప్పున కనీసం 2 సంవత్సరాలు వాడాలి. రిఫాంపిసిన్ 600 mg చొప్పున నెలకొకసారి వాడాలి. క్లోఫాజీమిన్ 50 mg రోజుకొకటి వాడాలి. ఈ మందులు కనీసం 2 సంవత్సరాలు వాడాలి. కొందరికి 10 సంవత్సరాల దాకా వాడాల్సి వస్తుంది. లెపర్సీ వల్ల అంగవైకల్యం ఏర్పడిన వారికి శస్త్రచికిత్స ద్వారా లోపాన్ని సరిదిద్దవచ్చు. ఫిజియోథెరపీ ద్వారా కూడా అంగవైకల్యాన్ని నిరోధించవచ్చు. చూసారా పిల్లరా? ఎప్పుడు చెప్పండి, కుష్టి వ్యాధి మామూలు వ్యాధి అంటారా, ఘోరమైన వ్యాధి అంటారా? మాట్లాడండి అమ్మా. విన్నారుగా? అయ్యిలారా మీ స్వరణాలనే వినలా? కుష్టి వ్యాధి మామూలు వ్యాధా, భయంకర వ్యాధా? భయంకరమైన వ్యాధి. అక్కడ తెలియజేశారు చూసారా? ఆ ఒక్క యాంటీబయాటిక్ వేసుకుంటేనే మనసు మీద లేవం మనం. అంత అంటు వ్యాధి, అంత ఘోరమైన వ్యాధి కలిగిన ఈ వ్యక్తి ఏం చేస్తూ ఉన్నాడంట? ప్రభు యొద్దకు వచ్చి ప్రభు యొద్ద ఈ కుష్టి వ్యాధిగ్రస్తుడు విన్నవిస్తూ ఉన్నాడు. ఈ కుష్టి వ్యాధిగ్రస్తుడు వచ్చిన తర్వాత వాడు చేసిన మొట్టమొదటి పని ఏంటంటే, లూకా సువార్త 5వ అధ్యాయం 12వ వచనములో మనం చూస్తాం. ఆయన ఒక పట్టణములో ఉన్నప్పుడు ఇదిగో కుష్ఠరోగముతో నిండిన ఒక మనుష్యుడుండెను. వినండి వినండి. కుష్ఠరోగముతో నిండిన మనుష్యుడు. చూడండి, కుష్ఠరోగం కొంచెమా ఎక్కువా? చెప్పండి అమ్మా, కుష్ఠరోగం ఎక్కువా తక్కువా? ఈ మాట తెలియజేసేవారు ఎవరంటే డాక్టర్ గారండి. ఈయన పేరు డాక్టర్ లూకా గారు. డాక్టర్ లూకా గారు ఈ కుష్టి వ్యాధి గురించి పరీక్షించిన మీదట ఆ కాలమందు పెద్ద డాక్టర్ అయిన లూకా గారు ఏమంటారంటే, ఈ రోగి కుష్టితో నిండిపోయాడు. నిండు కుష్టి అంటే ఏ చేతులకో ఏ కాళ్ళకో కాదండి. ఈ కుష్టి వ్యాధి ఈ రోగికి ఒళ్ళంతా ఉందంట. ఒక మనుష్యుడుండేనో, వాడు యేసును చూచి ఏం చేశాడు? అందరు గట్టిగా చెప్పాలి ఒకసారి. ఏం చేశాడు? సాగిలపడ్డాడు. చూసారా? నమస్కారము చేశాడు. అందుచేతనే దైవజనులు ఒక మాట రాస్తారు, మనస్కరించి నమస్కరించాలి. అందరు చెప్పండి ఒకసారి. ఏం చేయాలా? మనస్కరించి నమస్కరించాలా. కాబట్టి ఎవరికైతే మనం నమస్కారం చేస్తామో ఏం చేస్తామో వారి వైపు మనస్సు పెట్టి చూస్తాం. ఏమ్మా, అవునా కాదా? అలాగే దేవుడికి కూడా నమస్కారం చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని వైపు చూస్తూ నమస్కారం చెయ్యాలా. అందుకే దైవజనుడు అన్నారు, నమస్కార ప్రకరణ. అందరూ చెప్పండి ఒకసారి. ఏ ప్రకరణ? ఉపవాస ప్రార్థన ప్రకరణ అను పుస్తకంలో మనం చూస్తాం. మన సాంప్రదాయ ప్రకారం ఎవరి యొద్దకు వెళ్ళినా కానీ వారి యొద్ద మనం ఏం చేస్తాం? నమస్కారం చేస్తాం. కాబట్టి ఈ రోగి ఏం చేశాడు అంటే నమస్కారము చేశాడు. ఎట్లా నమస్కారం చేశాడంటే సాగిలపడ్డాడు. చెప్పండి, ఏం చేశాడు చెప్పండి?
సాగిలపడ్డాడు. అంటే ఒళ్ళంతా కూడా నేల కంటింది. అంటే అయ్యా నీకు విధేయుడను అన్నాడు. మీ ఇంట్లో కుక్కలుంటే మీకు తెలుస్తుంది. మీరింటికి వెళ్ళగానే కుక్కలు ఏం చేస్తాయి అని ఇటా నమస్కారం చేస్తాయి. అప్పుడు మీరేం చేస్తారు? జూలీ జూలీ బాగున్నావా హౌ ఆర్ యూ? వెంటనే ఆ కుక్క మీద మీకేం వస్తుంది? ముద్దు పుట్టుద్ది అన్నమాట. ఒకవేళ అదే గనక అలిగి పక్కన ఇట్టా కూర్చుంది అనుకోండి, పండుకుంది అనుకోండి, ఏడున్నావే జూలీ, అది కదలేదు పలకలేదు అనుకోండి, సచ్చిందానా ఏడున్నావే అంటారు. చూసారా? ఇప్పుడు చెప్పండి, నమస్కరించిన కుక్క అంటే మీకు ఇష్టం పుట్టుద్దా, లేకపోతే ముడుక్కొని పండుకున్న కుక్క అంటే మీకు ఇష్టం పుట్టుద్దా? మాట్లాడలా, సాగిలపడి. ఇక్కడ వాడబడిన మాట గనుక మనం చూస్తే ఇష్టమైతే, అదే మాట గ్రీకు భాషలో ఆదిమ భాషలో ఏమని రాయబడింది అంటే తిలో, అంటే దేవా నీకు అంగీకారం అయితే, దేవా నీకు మనస్సు పుడతే, దేవా నీకు ఉద్దేశం ఉంటే, దేవా నీకు నా మీద దయ కలిగితే నన్ను బాగు చెయ్యగలవు. పిల్లరా, ఈ 8-9 అధ్యాయాల్లో మత్తయి గారు 10 అద్భుతాలు తెలియచేస్తారు. ఈ 10 అద్భుతాలు ఎలాగంటే, 1 కుష్ఠరోగి, 2వది శతాధిపతి, తరువాత కనుక మనం చూస్తే మరి ఆ వరుస ప్రకారం కుష్ఠరోగి, శతాధిపతి, పేతురు గారి అత్త, గెరాసీనుడైన సేనాదయాలు పట్టినవాడు, పక్షవాత రోగి, సమాజ మందిర అధికారి, అలాగే రక్తస్రావ రోగి, 2 అంధులు, తరువాత మోగదయ్యం పట్టిన ఒక వ్యాధిగ్రస్తుడు. 10 అన్నమాట అండి. ఈ 10 అద్భుతాలలో ఈ 10 మంది చేసింది ఏంటంటే ప్రభు యొద్దకు వచ్చి ఏం చేశారు? నమస్కారం చేశారు. అందుకే దైవజనుల్లో చక్కని చరణం రాస్తారు, పాడుకుందామండి ఒక్కసారి. సేనా దయ్యాల్పిచ్చి వాణిగా చేసిన వానికి నిను నమ్ము వాలిచ్చియున్నా వినరయ్యా వినరయ్యా యేసు ప్రభావమో, కనరయ్యా క్రీస్తుని ఘనకార్యంబో. కాబట్టి పిల్లరా, ఈ నమస్కారం ప్రభు స్వీకరించారా, స్వీకరించలేదా? మాట్లాడాలి. మీరు మాట్లాడకపోతే నేను ముగించేస్తాను. నాకేం అవసరం అంటే మీరు మాట్లాడకపోతే. స్వీకరించారా, స్వీకరించలేదా? స్వీకరించారు. పిల్లరా, బేతేలు గృహ కాంపౌండ్లో స్కూల్ ఉంది. మీలో కొంతమంది తెలిసే ఉంటుంది. ఇంటర్వెల్ కొట్టినప్పుడు బయటికి వెళ్ళామా, అయిపోయామే. పిల్లకాయలందరూ వచ్చి మర్నాథయ్య గారు మర్నాథయ్య గారు మర్నాథయ్య గారు మర్నాథయ్య మర్నాథయ్య గారు అంటారు. వాళ్ళందరికి ఒక్కొక్కడికి చెప్పాల మర్నాథ. ఎవరికన్నా చెప్పలేదా వాడి వైపు చూసి వాడొచ్చి ప్యాంట్లు అగుతాడు. ఎవడికన్నా చెప్పలేదా వాడొచ్చి తడతాడు. మళ్ళా చెప్పాలి, నమస్కారం రా మర్నాథరా అంటే కానీ అప్పుడు వాళ్ళు గొంతులేస్తా వెనక్కి వెళ్ళరన్నమాట. అందుచేత బయటికి రావాలంటే ఇంటర్వెల్ కొడితే మటుకు
బయటికి రామన్నమాట. బెల్లానికి ఈగలు మూగితే వస్తారు చూసారా? ఎందుకంటే వాళ్ళ యొక్క తర్బీదు, వారి అలవాటు, వారి సంతోషం. అలాగే నమస్కారం చెప్పిన వారికి మరలా మన నమస్కారం చెప్తే వారికి ఆనందం కలుగుతుంది. ఏమ్మా అవునంటారా కాదంటారా? అలాగే పెద్దలైన వారు అనేవారు, దేవదాసయ్య గారికంట ఎవరన్నా మరణా చెప్తే దైవజనులు 2 చేతులు జోడించి చిన్న బిడ్డ అయినా సరే మరణా చెప్పేవారంట. మనమైతే అంటాం. అంతటి మహానుభావుడు ఏం చేశారు? చిన్న బిడ్డ చెప్పినా కానీ పిల్లగాళ్ళాడు అని పట్టించుకోకుండా ఉండలేదు. కానీ వాళ్ళకి మరలా ఏం చేసేవారంట? నమస్కారం చెప్పేవారు. కాబట్టి ఈ రోగి, ప్రభువా నీకిష్టమైతే ప్రభు దగ్గర శక్తి ఉందని తెలుసు, కానీ ఇష్టం ఉందో లేదో మట్టుకు వాడికి తెలియదు అన్నమాట. అందుచేతనే అమ్మా పెళ్ళిళ్ళకి వెళ్తే ఈవేళ క్యాటరింగ్కి ఇస్తారు. పెళ్ళిళ్ళకి వాడు ఏం చేస్తాడు? దొండకాయ కూర, దొండకాయ ఏపుడు చెంచాతో తెస్తాడు. వడ్డిచ్చే ముందు ఆ బకెట్ కాడకేసి, బకెట్ అంచుకేసి టక్ 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 మనం కొడతాడు. తీసి ఇట్టా అంటాడు. ఈలోగా మనకు కాస్త పరువు ప్రతిష్టలు గుర్తుకొస్తాయి. ఏయ్ వదిలేపోరా అంటారు. పక్కకి వెళ్ళి మళ్ళా టక్ టక్ అని కొడతాడు. వదిలేపోరా అంటారు. అంటే పక్కన వాళ్ళ దగ్గర అడిగేయించుకుంటే ఎక్కడ తిండిపోతాలు అంటారు అని చెప్పి మనకు మొహమాటం వేసి ఏమంటారు? ఇట్టిట్టు అంటాడు. వడ్డిచ్చే వాళ్ళలాగే మిగిలితే అంతా వాడికేం తెలుసు, ఆ టెక్నిక్ అన్నమాట. అట్టాగే పిల్లరా, ఆడి సొమ్ము కాకపోయినా కానీ ఆడికి వడ్డిస్తానికి ఆడికి మనసు పుట్టుద్దా? చెప్పండి ఒకసారి, మనసు పుట్టుద్దా? మాట్లాడట్లా, పొట్టదు. అలాగే మనం కూడా, మనం ఓనర్లు అయినా, పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు కూర్చున్నా వాళ్ళ దగ్గర గాలి తెస్తాడనమాట వీడు వచ్చి, క్యాటరింగ్ వాడు. అలాగే పిల్లరా, ఇక్కడ ప్రభు అద్భుతము అనేది దానము చేయాలంటే ప్రభువుకి ఏం ఉండాలా? అందరూ చెప్పాలి ఒకసారి, ప్రభువుకి ఏం ఉండాలా? ఇష్టం ఉండాలా? అమలరయ్యలర ఈవేళ మన నాయకులు మీ అందరికీ కూడా తెలుసు, మైకు పట్టుకుంటే అయస్కాంతం లాగా పట్టుకుంటారు, వదిలిపెట్టరు. మనకి కోతలకు వస్తారు. వినేవాడుంటే చెప్పేవాడికి లోకు అంట. మన రాజకీయ నాయకులకి బాగా వర్తిస్తుంది ఇది. కోట్లు వెనకేసుకుంటారు. పిల్లికి భిక్షం పెడతారా? చెప్పండి అమ్మా, పెడతారా పెట్టరా? వాళ్ళ దగ్గర శక్తి ఉంది కానీ ఏమీ లేదు, పెట్టే బుద్ధి లేదు. ఇక్కడ కనుక మనం చూస్తే ప్రభువుకి స్వస్థపరిచే శక్తి ఉంది. శక్తితో పాటు ఏముంది? ఇష్టము కూడా ఉంది. అందుచేత ఈవేళ పిల్లరా, ప్రభు యొద్దకు వచ్చిన మనం, ప్రభు యొద్ద మనం దయతో, కరుణతో ఆయనను మనం వేడుకున్న వారమైతే, కోరిన వారమైతే ప్రభు ఏం చేస్తారండి? మనలను తప్పక స్వస్థపరుస్తారు. ఈయన అంటున్నాడు, ఈ కుష్టి వ్యాధిగ్రస్తుడు అంటున్నాడు, ప్రభువా నువ్వు బాగు చేసినా నాకు ఇష్టమే, బాగు చేయకపోయినా నాకు ఇష్టమే. ఎందుకంటే పాపం ఈ కుష్టి వ్యాధిగ్రస్తుడికి మాటలు కరువైపోయినాయి, మాట్లాడేవాళ్ళు లేరు. ఎవడన్నా మాట్లాడితే వాడి నోట నుండి ఈ కుష్టి రోగి విషయంలో వచ్చే మాట చీ పో, ఒకటే మాట. ఏంటి చెప్పండి? చీ పో. అందరు చేదరించుకునేవారే.
ఆ కుష్టి వ్యాధిగ్రస్తుడంటే ఇష్టమైన వారు ఎవరన్నా ఉండేవారంటారా? చెప్పాలా? ఎవరు ఉండేవారు కాదు. వాడి ఇంట్లో వారికి వాడంటే హేయమో, కడకి పిల్లలకు కూడా వాడంటే హేయమో. చూసారా పిల్లరా? ఇంత హేయమైన బ్రతుకుతూ ప్రభు యొద్దకు వచ్చేమంటాడంటే, అయ్యా ఈ లోకములో నేనంటే ఎవరికి ఇష్టం లేదు. అమ్మా వింటున్నారా? యేసయ్యా నేనంటే ఈ లోకములో నా వ్యాధిని బట్టి ఎవరికి ఇష్టం లేదు, కానీ నీకే గనక ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు. అప్పుడు ప్రభు వాని ప్రార్థన విన్నాడు, లేక వాని ప్రార్థన విన్నారు. చూడండి పిల్లరా, ఇక్కడ ఈ కుష్టి వ్యాధిగ్రస్తుడు ఒక మంచి ప్రార్థన తయారు చేశాడండి. ఈ ప్రార్థనలో మంచి పదార్థాలు వాడాడు. ఏంటి పదార్థాలు అంటే, అమలారా వినండి, మంచి పరవానం ఈ కుష్టి రోగి తయారు చేశాడు. ఈ పరవానమే ప్రార్థన అనే పరవానం. అమ్మా, పరవానం బాగుండాలంటే ఏం చేస్తారు? సేమియా పాలు రెండు కలిపితే పరవానం అవుద్ది. ఇంకా ఏం చేస్తారు? ఏలక్కాయలు, జీలకర్ర కాదు, మీరు అన్నమాటేగా. కాకరకాయ, పంచదార, ఇంకా హెమ్మా నెయ్యి. అబ్బా భలే చెప్పారు, నెయ్యి, ఇంకా జీడిపప్పు, కిస్మిస్, ఇవన్నీ కలిపితే అప్పుడేమవుద్ది? పరవానం, పాయాసం అవుద్దన్నమాట. అలాగే పిల్లరా, ఈ కుష్టి వ్యాధిగ్రస్తుడైనా కానీ ఈడి ప్రార్థన ప్రభువుకి ఎట్లా ఉందంట? పాయాసం లాగా ఉందంట. ఎందుకంటే ఈ పాయాసంలో ఏమేమి పదార్థాలు కలిసినాయి అంటే, ఒకటి విశ్వాసము. ఈ పాయాసంలో ఏమేమి కలిసినాయి అంట? విశ్వాసము. రెండవది ఆశ. మూడవది విధేయత. నాలుగవది సాధుత్వము. ఇవన్నీ కలిపి ఏం చేశాడంట కుష్ఠరోగి? ప్రార్థన అనే పాయాసం కాంచేటప్పటికే ఆహా ప్రభువుకి. ఇక్కడ చివరిగా మనం చూస్తే, ప్రభు బాగు చేసిన తర్వాత వానితో సెలవిస్తూ ఉన్న ఒకే ఒక్క మాట, మరి అప్పుడు యేసు ఎవరితోనో ఏమియో చెప్పగుసుమి. అమ్మ వినండి, యేసయ్య అన్నారు, ఎవరితో చెప్పొద్దు, నువ్వు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనుబరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించమని వానితో చెప్పింది. ఎందుకంటే ఆ కాలమందు వీడు శుద్ధుడయ్యాడు అనే సర్టిఫికెట్ ఇచ్చే యాజకులు ఉన్నారు. ఆ యాజకులైన వారికి ప్రభు అంటే అసూయ, ప్రభు అంటే కోపము, ప్రభు అంటే క్రోధము, ప్రభు అంటే వారికి మత్సరము. అందుచేతనే నేను గనక బాగు చేశానని గనక వారికి తెలిస్తే వాళ్ళు ఏం చేస్తారు? నువ్వు బాగవలేదంటారు, నిన్ను చేదరించుకుంటారు, నిన్ను తిట్టుకుంటారు. అందుచేత వినండి, నేను బాగు చేశానని ఎవరికి చెప్పవద్దు. కాబట్టి పిల్లరా, ఇంత క్రితం సుస్సాల్లో ఇదే సాక్ష్యాలు
కళ్ళారా చూసాం. అదేంటంటే ఇటువంటి వ్యాధిగ్రస్తులు బాగై మెడికల్ సర్టిఫికేట్ తీసుకొని ఉద్యోగము చేసి చక్కగా రిటైర్ అయిన ఉద్యోగస్తులు ఉన్నారు. ప్రభు అద్భుతము, ప్రభు చేసిన గొప్ప కార్యము. కాబట్టి ఇక్కడ గనుక మనం గ్రహిస్తే యాజకులకు, ఆ కాల యాజకులకు పక్షపాతం ఉంది, కానీ ప్రభువుకేమీ లేదు. చెప్పండి ఒకసారి, పక్షపాతము లేదు. ఒక చిన్న సాక్ష్యం చెప్పి ముగించేస్తా. పిల్లరా, మేము చదువుకునేటప్పుడు బైబిల్ మిషన్ అంటే గిట్టన్న ఒకడు ఉన్నాడనమాట అండి. మా కాలేజీలో చదువుకునేవాడు. ఆడు కూడా అయ్యగారు పేరెత్తితే వాడు సైమనేవాడు, తాస్పాలవలేసేవాడు అన్నమాట. భయంకరమైన దూషణ మాటలు మాట్లాడేవాడు బైబిల్ మిషన్ అంటే. చాలా వాడికి అలుసు అన్నమాట అండి బైబిల్ మిషన్ అంటే. మరి ఒకానొక రోజు అయ్యగారు పుస్తకం తీసుకెళ్ళి వాడికి ఇచ్చినప్పుడు ఆ పుస్తకం పక్కన పడేసి నానా తిట్లు తిట్టి నానా రకరకాలుగా అయ్యగారిని దూషించిన వాడు అన్నమాట. తరువాత ఆ పుస్తకం తీసుకెళ్ళిన వ్యక్తితో నేనేం చెప్పానంటే, బాబు నువ్వు పని చెయ్యి, పేజీ పైన కవర్ పేజ్ చింపేయి, అయ్యగారు బొమ్మ చింపేసి కొత్త పుస్తకం తీసుకెళ్ళి చూపించు, ఎట్లా ఉందో అని అడుగు అంటే అట్లాగే చేశారు. పైన కవర్ తీసేసి అయ్యగారు బొమ్మ తీసేసి పుస్తకం తీసుకెళ్ళి, బ్రదరో ఈ పుస్తకం నాకు ఒక చోట దొరికింది, మంచి పుస్తకమేనా చెప్పు అంటే ఆ పుస్తకం చూసి, అబ్బా ఈ పుస్తకం రాసిన ఆయన మామూలోడు కాదురా, ఈ పుస్తకం రాసినవాడు మహానుభావుడయ్యా బాబు, మామూలు వ్యక్తి కాదు అని చెప్పి పొగిడేవాడు. కానీ దాని మీద అయ్యగారి పేరు, అయ్యగారి ఫోటో ఉంటే మటుకు ఇసిరి కొట్టేవాడు అన్నమాట. అనుకోకుండా మేము చదువుకొని బయటకు వచ్చాం. మరి రోడ్డు మీద ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉన్నప్పుడు మరి తాడేపల్లిగూడెం బైపాస్లో ఒక లారీ వచ్చి కారు కొట్టినప్పుడు అకస్మాత్తుగా అక్కడికక్కడే ఈ దూషించినోడు ప్రాణం విడిచాడు. వాళ్ళ నాన్నగారికి భయంకరమైన దెబ్బలు తగినాయి. వాళ్ళందరూ దోషకులే. తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత ఆ మాట విని నేను చాలా గాబరా పడ్డాను. బాబోయ్, ఇంత శాపం తెచ్చిపెట్టుకున్నాడా అని. ఇంక వాడితో మేము వాదించే వాళ్ళం కాదన్నమాట అండి. చదువుకొని బయటకు వచ్చేసిన ఒక సంవత్సరానికో సంవత్సరంన్నరకో భయంకర రోడ్ యాక్సిడెంట్లో రోడ్డు మీద ప్రాణం విడిచాడని వారి గురించి విన్నాం. చాలా చిన్న వయసులో, ఇంచుమించు చనిపోయినప్పుడు 23-24 సంవత్సరాల నుండి ఉంటాయి అన్నమాట. కాబట్టి పిల్లలు ఎందుకు చెప్తూ ఉన్నానంటే, ఆ కాలమందు యాజకులైన వారికి కూడా, ఆ కాలమందు పరిసయ్యులైన వారికి కూడా ప్రభు అంటే వారికి ఏం చెప్పండి, అసూయ, పగ, కక్ష అన్నమాట. అందుచేత నువ్వు ఎవరికి చెప్పకు సుమి. పిల్లరా, ఈ కుష్ఠరోగి మనకు నేర్పించేది ఏంటంటే, మనం ప్రభు యొద్దకు వచ్చి, ప్రభువా నీ చిత్తము చొప్పున నన్ను బాగు చెయ్యమని ప్రార్థింపవలసిన వారమై ఉన్నాం. పిల్లరా, అహంకారులను ప్రభు కూలద్రోసి దీనులైన వారిని ఆయన లేవనెత్తువాడై ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, కుష్ఠరోగి దీనుడా అహంకారుడా? దీనుడు. అలాగే పిల్లరా, దీన మనస్సు కలిగిన మనము, దీన మనస్సు కలిగిన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని ప్రభు సెలవిచ్చారు. కాబట్టి ఈ కుష్ఠ వ్యాధిగ్రస్తుని వలె ప్రభు ఇష్టమునకు మన ఇష్టము సమర్పించుకొని ప్రభు చిత్తము చొప్పున మనము జీవించి ప్రభు యొద్ద నుండి ఆశీర్వాదములను, మేళ్లను, బహుమానములను, ధన్యతలను అందుకొనగల ధన్యత ప్రభు మనందరికీ ఈవేళ అనుగ్రహించును గాక. ప్రార్థన ముందు ఒక్కసారి ఆ కుష్ఠరోగిని మనం చూసుకొని ముగించేసుకుందాం. A man with leprosy came and knelt before him and said, Lord, if you are willing, you can make me clean.
Jesus reached out his hand and touched the man. I am willing. He said, Be clean. Immediately he was cured of his leprosy. Then Jesus said to him, See that you don't tell anyone, but go show yourself to the priest and offer the gift Moses commanded as a testimony to them. మంచిది, ప్రార్థన చేసుకుందాం. దయగల ప్రభువా, కృపగల తండ్రి, కుష్టి వ్యాధిగ్రస్తుని మీద కనికరము చూపించి జాలి కనుబరచి చేయితో ముట్టి బాగు చేసి నీ మహిమను ప్రత్యక్షపరచిన తండ్రి, ఈవేళ ప్రభువా నీ కుమారుడు కుమార్తెలైన వారు తమ మనవులను మీ ఎదుట విన్నవించుకొనుచు ఉన్నారు స్వామి. మనవులు అంగీకరించు దేవుడా, మా ప్రార్థనలు ఆలకించు దేవుడా, అంగీకరించు దేవుడా. మా ప్రభువా, మా ప్రార్థన మనలు అంగీకరించి దేవా వచ్చిన వారందరికీ స్వస్థత ఇచ్చేయుదువు. రక్షకాన వందనములను దైవజనుడు రాసిన రీతిగా ప్రతి వారు స్వస్థ చిత్తులై ఉండి నిన్ను కీర్తించి గణపరచి స్తోత్రించగల కృప ఎల్లరకు దయచేసి మహిమ పొందుమని మహిమ స్వరూపి అయిన యేసయ్య అతి పరిశుద్ధ పావన నామమున వినయముతో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్.